ఏపీలో వ్యక్తిత్వాన్ని నమ్ముకున్న సీఎం జగన్ కు వ్యక్తిత్వమే లేని 10 మందిని పోగేసుకుని వస్తున్న చంద్రబాబుకు మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతుందన్నారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన వెంకట మహేష్. సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రజారంజక పాలన నడుస్తుందంటూ అభిప్రాయపడ్డారు. ప్రజల అవసరాలను గుర్తించి అండగా నిలబడే సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజల్ని పీల్చిపిప్పు చేసే పెత్తందారీ వర్గానికి నాయకత్వానికి వస్తున్న చంద్రబాబు గారికి మధ్య యుద్ధం జరుగుతుందంటూ ఉద్ఘాటించారు పోతిన మహేష్. మాట ఇచ్చి గెలవగానే మేనిఫెస్టోని డిలీట్ చేసే పార్టీలు, అసలు ఎందుకు వచ్చామో ఏం చేస్తామో కూడా వాళ్ళకే తెలియని పార్టీలు అధికారం కోసం జెండాలు జత కట్టి వెనకున్నటువంటి కారణాలను మనందరం కూడా ప్రశ్నించాలి. ప్రజలకు సంక్షేమం అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడ్చే పెత్తందారుల కూటమి చంద్రబాబు నాయుడు గారి ఏడుపుని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పెత్తందారుల పక్షాన నిలబడేటువంటి చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరిగే యుద్ధం. తన వ్యక్తిత్వాన్ని నమ్ముకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిత్వమే లేని 10 మందిని పోగేసుకొని మరి గుంపులాగా వస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మధ్య యుద్ధం. పేదలు గెలవాలన్నా, పెత్తందారులు ఓడాలన్నా ఖచ్చితంగా పేదల పక్షాన నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించాలి.